నిజామాబాద్ జిల్లా బింకల్ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పలు వార్డుల్లో పర్యటించి బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయని ఆరోపించారు. ప్రజల సంక్షేమం, పట్టణ ప్రగతి కోసం పాటుపడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జై తెలంగాణ. చేతులు పైకి లేవచ్చండి అందరూ చప్పట్లతో ప్రశాంత్ గారికి స్వాగతం సుస్వాగతం. కారు గుర్తుకి ప్రశాంత్ అన్న నాయకత్వం. జై తెలంగాణ. ప్రశాంత్ అన్న నాయకత్వం. అంతన్న మనం గెలిపించుకోవాలా. అవకాశాన్ని మళ్ళా వచ్చే అవకాశాన్ని మనం పోగొట్టుకుంటే మళ్ళీ మనం భోజనం చేసి వెళ్ళండి అమ్మా. అందరు ఇంటికి రండి, భోజనం చేసి వెళ్ళండి. భోజనాలు రెడీ అయిపోయినాయి, రండి అమ్మా. ఎవరు ఇంటికి వెళ్ళకండి, అందరికి సరిపడా భోజనాలు చేపించినాము. దయచేసి మీరు అందరూ వచ్చి భోజనాలు చేసి పోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. రాడ కనబడదన్నా, మనకు కనబడుతుంది అన్న. దుమ్ము చాలా ఇబ్బందులు ఉండే ప్రజలకి ఈ గ్రామ తెలంగాణ నియోజకవర్గానికి మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
ఆ ప్రశాంత్ రెడ్డిది ఆశీర్వాదం ఉంటేనే నేను ఉన్నట్టు, మీ ఆశీర్వాదం ఉంటే నేను ఉన్నట్టు. ఇప్పుడు మన అందరి అభిమాన నాయకుడు భీమ్గల్ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేసిండో మనందరి కళ్ళ ముందు ఈరోజు అన్ని రకాలుగా అనుభవిస్తూ ఉన్నాం. ఈ భీమ్గల్ను వారు ప్రత్యేక దృష్టితో ప్రత్యేకంగా గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మన అందరి అభిమాన నాయకుడు ప్రశాంత్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతాము. చెప్పుకుంటే కాళ్ళ మీద పడుతుంది, కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు ఏ కార్యక్రమానికి కూడా మమ్మల్ని చక్కగా పిలుస్తలేదు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇవాళ మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తాను. ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చినప్పుడు అన్ని పార్టీల వాళ్ళు వస్తారు మన దగ్గరికి, ఎవరిది వాళ్ళు చెప్పుకుంటారు. కానీ బాధ ఏంటంటే నిన్న ఇక్కడ జరిగిందట ఎన్నికల సభ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నేను ఎప్పుడు కూడా ఎవరి గురించి చెడ్డగా మాట్లాడలేను నా జీవితంలో, కానీ వాళ్ళేమో అదే పనికి నా గురించి చెప్పుడే, చేసిన పని చెప్పురా నాయన అంటే వ్యక్తిగతంగా మాట్లాడు, ఏదో మాట్లాడు, నన్ను చిన్నగా చేయడం, చులకన చేయడం. అధికారంలో ఉన్నది వాళ్ళే. నా మీద ఏడిస్తే ఏమొస్తుంది? ఇప్పుడు నా మీద ఏడిస్తే ఏమొస్తుంది? అధికారం నీ దగ్గరనే ఉన్నది. ప్రజలకు ఏం చెప్పినావు, నువ్వు ఏం చేసినావు అన్నది పాయింట్ కదా, అంతే కదా. అయితే మీరు విఘ్నతగా ఆలోచించాలి. 10 సంవత్సరాలు మీ కళ్ళ ముందు జరిగింది ఏంది, ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది కొత్తగా అనేది ఒక్కసారి ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. చాలా మీ అందరికి తెలుసు, మనం మున్సిపాలిటీగా మార్చుకొని దాదాపు 25 కోట్ల రూపాయలు మంజూరు చేసుకుని భీమ్గల్ గల్లీలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేసుకున్నాం. నేను రాకున్న మొదలు, కేసీఆర్ రాకున్న మొదలు భీమ్గల్లో ఏ రోడ్డు చూసినా కచ్చా రోడ్డు, మోరీలు, ఆ మోరీలల్లా పందులు కుక్కలతో ఎంత ఇబ్బంది ఉండే. ఇవాళ 25 కోట్లు మంజూరు చేసుకుని గల్లీలలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజీలు కట్టుకున్నాం. సరే, ఇంకా 1-2 మిగిలితే మిగిలినాయి, ప్రతి వార్డులో కొన్ని మిగిలినాయి. అట్లనే ఆ మెయిన్ రోడ్లో భీమ్గల్ మెయిన్ రోడ్ ఇంతకుముందు ఎట్లుండే నేను రాకున్న మొదలు ఇప్పుడు ఎట్లయింది, హైదరాబాద్లో తిరుగుతున్నామా నిజామాబాద్లో తిరుగుతున్నామా అన్నట్టు 4 లేన్ల రోడ్లు వేసుకొని సెంట్రల్ లైటింగ్ పెట్టి, డివైడర్లు పెట్టి, చెట్లు పెట్టి బ్రహ్మాండంగా సుందరంగా చేసుకున్నాం. ఇప్పుడు ఆ చెట్లకు నీళ్లు పోసుకోవడం కూడా లేడు ఈ 2 ఏళ్ల నుంచి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది నిన్న వచ్చి. అధికారంలో ఉన్న పార్టీ మనం కట్టిన సెంట్రల్ లైటింగ్ డివైడర్ల మీద చెట్లు పెడితే ఆ చెట్లకు నీళ్లు పోసే దిక్కు లేదు. ఇట్లా ఇవన్నీ అయినాక ఇంకా ఏమైనా మిగిలినాయా, ఇంకా ఎన్ని మిగిలినాయి ఏంది అని మన వాళ్ళని అడిగి లెక్కలు తీపించి సీమిత పోయే గలిలో ఒక 2 రోడ్లు ఉన్నాయి, ఓ మోరు ఉన్నది, లేదు ఇంకెక్కువ దగ్గర ఇట్లున్నది, ఇవన్నీ చెప్పారు. సరే, అవన్నీ కూడా కంప్లీట్గా భీమ్గల్లో కచ్చా రోడ్ అనేది కనిపించదు. అది నేను ప్రతిజ్ఞ తీసుకున్నా. మోరీలు వట్టిగా వారద్దు రోడ్ల మీద. ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలంటే ఇంకెంత అవుతుంది అంటే 10 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడే 10 కోట్ల రూపాయలు మంజూరు చేసుకుని 8వ నెల ఆగస్టు 2023వ సంవత్సరంలో మంజూరు చేసుకుంది. మంజూరు చేసుకుంటే దాని ఎస్టిమేషన్లు ఇవ్వడానికి ఉన్నాయా?
3 సంవత్సరంలో 10 కోట్ల రూపాయలు మంజూరు చేసుకున్న జీవో. ఇది అఫీషియల్ జీవో, నేను రాసింది కాదు. తర్వాత దాని ఎస్టిమేషన్లు చేసి గవర్నమెంట్ కలెక్టర్కు రాసి వర్క్ రిలీజ్ ఆర్డర్ అని ఒకటి ఇస్తుంది. దానికో 2 నెలలు పట్టింది. అంటే 11 అంటే ఈ 15 ఒక 2 నెలలు పట్టింది. ఇక అక్టోబర్ 2023 సంవత్సరం అంటే నేను అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడే ఇది అక్టోబర్ 2023 సంవత్సరంలో కలెక్టర్ కూడా రాసింది గవర్నమెంట్. ఇక 10 కోట్లు మంజూరు చేసాము, గీ వాడాల గిన్ని పైసలతోటి రోడ్లు వేయింది, మీరు ఏపీయింది అని చెప్పి కలెక్టర్కి రాశారు. దాంట్లో ఏమున్నది, ఇక మన వార్డులో కన్స్ట్రక్షన్ ఆఫ్ సిసి బీటీ రోడ్ సిసి డ్రైన్స్ ఇన్ వార్డ్ నంబర్ 4, 5, 6, 9, 12 ఈ 4 వార్డులకు కలిపి 2 కోట్ల రూపాయలు ఉన్నది. అంటే ఇప్పుడు ఈ రోడ్ ఉన్నది కదా, ఈ రోడ్ అప్పుడు దాంట్లో పెట్టినామన్నట్టు. కలెక్టర్కి రాశారు 10వ తారీఖున 10వ నెలల 11వ నెలలో ఎలక్షన్ వచ్చింది. అది ఆగింది. సరే అయిపోయినాక ఎంత 3 నెలలు ఏపిద్దాం కదా అనుకున్నాం. దురదృష్టవశాత్తు మన గవర్నమెంట్ రాలే. అయినా సరే అవి ఉన్నాయి, ఆ మంజూరైంది ఉంది. నేను అడుగుతూనే ఉన్నా, ఏమయ్యా మున్సిపాలిటీ ఇంజనీర్లని 10 కోట్లు మంజూరై ఉన్నాయి కదనయ్యా, మన వార్డు పనులు ఎందుకు చేస్తలేరు? చేస్తాం సార్, నిజామాబాద్కు ఆర్మూర్కు ప్రైవేట్ ఆసుపత్రిలో పోవాల్సి వస్తున్నది, డబ్బులు ఖర్చు అవుతున్నాయి అంటే భీమగల్లోనే ఒక పెద్ద ఆసుపత్రి కట్టిద్దాము అని నేను ఉన్నప్పుడే 40 కోట్ల రూపాయలు మంజూరు చేసుకొని 100 పడకల ఆసుపత్రి కట్టుడు మొదలుపెట్టాం. దాదాపు 80% కట్టుడు అయిపోయింది. అప్పటికి గవర్నమెంట్ పడిపోయింది. సో వీళ్ళు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, అది ఎట్లున్నదో గట్లనే ఉన్నది. నేను ఉన్నప్పుడు ఎట్లున్నదో గట్లనే ఉన్నది. ఆ సబ్స్టేషన్ వెనకాల మంజూరు చేసింది, దాని కొద్దిగా పని ఇంత కలర్లో వేసినాం, ఇంకా కొద్దిగా పని చేస్తే అయిపోతుంది, మొదలవుతుంది ఆసుపత్రి. అది చేయ సాత కాదు. కానీ నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మాత్రం వాళ్ళకి వస్తుంది. దానికి 32 మంది డాక్టర్లు కూడా మంజూరైంది. డాక్టర్లు వచ్చిర్రు. ఇది కట్టుడు అయిపోక వాళ్ళు ఆర్మూర్ల నిజామాబాద్ దవాఖానాలో పనిచేస్తున్నారు, మన భీమగల్ డాక్టర్లు పోయి. ఒకవేళ కట్టుడు అయిపోయి ఉంటే మన ఎంతమంది ఎన్ని పైసలు మిగులుతుండే? నిజామాబాద్కు ఆర్మూర్కు మనం హాస్పిటల్ పోయి పైసలు ఖర్చు పెట్టిన అన్ని మిగలకపో. అది శాతనైతే చేసేది 2 ఏళ్ళ. ఆఖరిని అసెంబ్లీలో కూడా అడిగిన, అరే ఎంత న్యాయమా ఇది, 80% అయిపోయిందా, ఒక 20% కావాలి, 2 ఏళ్ళ నుంచి సతాయిస్తున్నారు. తప్పులు లేదు. మీరు కావాలంటే పోయి చూసిన మీ పిల్లగాలను పంపిరు. ఒకరు సబ్స్టేషన్ వెనకాల ఉంటుంది. అదేవిధంగా మార్కెట్ కట్టించిన రోడ్ల మీద పెట్టి అమ్ముతున్నారు కూరగాయలు, పండ్లు, ఇవన్నీ మంచిది కాదు. అది ఒక పెద్ద మార్కెట్ కట్టి మంచిగా టేబుల్స్, ప్లాట్ఫామ్లు కట్టించి మంచిగా అధునాతనంగా మంచిగా హైదరాబాద్ నిజామాబాద్ ఎట్లుంటుందో అట్లా కట్టియాలని 6 కోట్ల రూపాయలు మంజూరు చేసి పాత తహసీల్ ఆఫీస్ దగ్గర మార్కెట్ కట్టించారు. అది కూడా 70-80% అయిపోయింది. ఈ 2 ఏళ్ల నుంచి ఒక ఇటు అటు తీయలే, ఇటు పెట్టలే. దాన్ని కూడా ఎట్లున్నదో అట్లనే. అది ఏ సాత కాదు. లాస్ట్ భీమగల్ బస్ డిపో సార్, అప్పుడు పాత కాంగ్రెస్ గవర్నమెంట్ మూసేసింది, తెరిపోయింది సార్ అంటే మన బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ చైర్మన్ అయిండే. తనని రిక్వెస్ట్ చేసి పిలిచి 1 కోటి రూపాయలు తనతో ఇప్పించి ఆ బస్ డిపోనంతా మంచిగా చేసి 35 బస్సులు పెట్టిన భీమగల్ డిపో అని. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు నడిచినాయి. ఇప్పుడు ఆడ బస్సులు మాయమైనాయి, కంట్రోలర్ లేడు, అటెండర్ కూడా లేడు ఆడవాడు. మొన్న నేను ఇటు వస్తుంటే గేట్లన్నీ తెరుస్తున్నాయి. ఏందా గేట్లు తెరుస్తున్నాయి, బస్ డిపో ఇట్లా అని లోపలికి పోయింది. లోపలికి పోతే ఎంత బాధ అనిపించింది అంటే బస్సులు ఉండాల్సిన జాగాలో బర్రెలు వండుకొని ఉన్నాయి. బాధ అనిపిస్తుంది. నేను కష్టపడి తీసుకొచ్చి చేస్తే కొద్దిగా మిగిలిపోయాయంటే దాన్ని ఆపేసిరు. అయిపోయి 10 కోట్లు తెచ్చినాయి, పనులు చేయరు, రోడ్లు వేయరు, హాస్పిటల్ అట్లనే పెట్టిర్రు, మార్కెట్ అట్లనే పెట్టిర్రు, బస్ డిపో అట్లనే పెట్టిర్రు. ఏం చేస్తుంది మరి మీకు?
ఉన్నా మీ దయతో ఎమ్మెల్యే అయినా, కానీ అక్కడ కేసీఆర్ లేడు, వేరే ఆయన ఉన్నాడు. చేస్తాం సార్ అని ఒక సంవత్సరం తర్వాత ఇంకో జీవో తీసారు. అంటే దాని ప్రకారం చేస్తే నాకు పేరు వస్తుందని వాళ్ళు ఏదో ఇచ్చినట్టు ఉండాలని చెప్పి ఒక జీవో తీసారు. ఇక ఆ జీవో ఇది ఏం రాసిర్రు, ఫలానా జీవోతోటి 10 కోట్లు మంజూరైనాయి, కలెక్టర్ ఒక లెటర్ రాసి జై కేసీఆర్. ఈరోజు భీమ్గల్ పట్టణంలోని 4వ వార్డులో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు ఎఫ్ఎస్సి చైర్మన్ శివశాంత్ నర్సయ్య గారికి, అట్లాగే మీ ఆశీర్వాదం కోసం, మీ దీవెనల కోసం మీ ముందు నిలబడినటువంటి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సోదరి గున్నాల బాలలక్ష్మి గారికి, అట్లాగే మొన్నటి మటుకు ఈ వార్డుకు కౌన్సిలర్గా ఉండి మీ అందరికీ సేవ చేసుకున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుడు నా తమ్ముడు భగత్ గారికి, అట్లాగే ముదిరాజ్ సంఘ పెద్ద మనుషులకు, సంఘ సభ్యులందరికీ, గూళ్ళ సంఘ పెద్ద మనుషులకు, బేస్తు సంఘ పెద్ద మనుషులకు, కుమ్మరి సంఘ పెద్ద మనుషులకు, బేల్దార్ అసోసియేషన్ సభ్యులకు, పావనసుత హనుమాన్ సభ్యులందరికీ, అందరికంటే ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్లకు, తల్లులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చిన్నపిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు, నా దీవెనలు. చాలా రోజులైంది మిమ్మల్ని అందరినీ ఇట్లా కలుసుకోక, చాలా సంతోషంగా ఉన్నది. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మనం అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా, ట్యూషన్లకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో, తమ్ముడి మీదనో, తండ్రి మీదనో ఆధారపడుతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థునికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ప్రియాంక గాంధీ గారి ప్రత్యేకంగా విద్యార్థులను ఆదుకుంటాం. వచ్చినాయమ్మా స్కూటీలు. ఇట్లా ఇటు మహిళల్ని మోసం చేసిండు. ఇక స్టూడెంట్స్ అయితే 5 లక్షల విద్యా భరోసా కాడిస్తా అన్నాడు. అట్లనే యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 12,000 ఇచ్చిండు. ఇప్పటికి మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఉద్యోగం అనే వారికి ఎవరింటైనా పాపం అమ్మా నాన్నలకు అయ్యో మా పిల్లలకు ఉద్యోగం అవుతుంది కదా అని అనుకుంటాం. అదే మోసం చేసి ఉద్యోగం ఇవ్వకపోతే 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. అది మోసం చేసిండు. అది లేదు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నాడు. అయినోడికి అయింది, కానోడికి కాలే. 15,000 రైతు బంధు అన్నాడు. ఇప్పటికి 3 రైతు బంధులు ఎగ్గొట్టిండు. ఆ 10,000 కూడా. వడ్ల బోనస్ అన్నాడు. అది కూడా 1-2 సార్లు ఇచ్చిండు, 4 సార్లు ఎగ్గొట్టిండు. ఇట్లా ఏది కూడా చెప్పింది చేయలేదు. నేను ఒకటే మీ అందరినీ కోరుతా ఉన్నా, భీమ్గల్ విషయంలో చెప్పిన పనులు చేయలేదు, అటు మనకిచ్చిన మాటల్లో కూడా ఏది కూడా నిలుపుకోలేదు. ఇంకా కేసీఆర్ ఇచ్చేది కూడా
కేసీఆర్ ఇచ్చేది కూడా బంద్ చేసేది కొన్ని. కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ వస్తుండరా కేసీఆర్ కిట్ తీసుకున్న వాళ్ళు ఒకసారి చేయలేకపోయి